హాయ్ ఎస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను పచ్చేపల్ని ఏ విధంగా శుభ్రం చేసుకుంటాను అనేసి నీచు వాసన లేకుండా ఏ విధంగా పోగొడతాను అనే దాని గురించి ఈ వీడియో అనమాట ఇదండి 2 కేజీల బొచ్చ చేప తెచ్చుకున్నామన్నమాట క్లీన్ చేద్దామని కూర్చున్నాను ఇంకా నీళ్లు పోసి అయితే ఈరోజు మార్కెట్లో క్లీన్ చేయించినప్పుడు అంటే కటింగ్ అంతా చేయించినప్పుడు ఆవిడెవరో కానీ ఎంత బాగా చేశారండి చాలా బాగా చేశారు క్లీనింగ్ అసలు లోపల ఉన్న బ్లాక్ కానీ ఆ తల కానీ నీట్గా కట్ చేసి ఇచ్చారనమాట చూసి అక్కడో కూడా ఎక్కడ మనము క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు చేయాల్సిందల్లా నీచు వాసన పోవడానికి కడగడం తప్పిస్తే ముందైతే ఇదిగో ఇలా నీళ్ళల్లో వేసి ఊరిక ఒక్కొక్క ముక్క అయినా కానీ మనకు వాళ్ళు ఎంత బాగా చేసినా కానీ మనకు అనిపిస్తుంది కదా ఎక్కడన్నా ఏమన్నా బ్లాక్గా ఉన్నాయేమో అని చూడటం మొదలుపెట్టాను అనమాట నా దగ్గర కడగడానికి చిన్న సట్టే ఉందండి పెద్దది లేదు అందుకే 2 సార్లుగా కడుగుతున్నాను ఫస్ట్ అయితే నీళ్ళతో అంతా క్లీన్గా చూసేసి బ్లాక్గా లేకపోతే పొలుసు ఏమన్నా ఉందే అవన్నీ చూసేసిన తర్వాత కళ్ళుప్పు అన్నమాట ఇది రాతి ఉప్పు అంటాం కదా దాన్ని వేసి అయితే ఇది చాలా జాగ్రత్తగా కడగాలండి అవి కట్ అవుతాయి చాలా షార్ప్గా ఉంటుంది అనమాట ఉప్పు అలా అలా తిప్పేటప్పుడు కొంచెం నిదానంగా బాగా అలవాటు ఉన్నాక వాళ్ళు కూడా కొంచెం నేగ్గా కడగాలి చేపలనే ఇట్లా పట్టుకొని ఉప్పుకి ఇది కాకుండా నేను ఇప్పుడిప్పుడే చేస్తున్నాను కాబట్టి కొంచెం కాతే ఎప్పుడు నేనే క్లీన్ చేసుకుంటానండి చేపలు ఇలాగా కళ్ళుప్పు కాకుండా చాలాసార్లు మామూలు సాల్ట్ వేస్తాను కళ్ళుప్పు అయితే బాగుపోద్దని ఒక్కోసారి ఇప్పుడు ఒకసారి తెచ్చిపెట్టుకుంటాం అనుకోండి అయిపోయింది వెంటనే తేడానికి బద్ధకం అనమాట మామూలు ఉప్పు అయితే పసా వేసేయచ్చు కళ్ళుప్పుతోనే కొంచెము జాగ్రత్తగా చెయ్యాలి గీసుకుపోతుంది చేతికంతా అలా ఒక్కొక్క ముక్కకి నేనైతే చక్కగా పట్టి కడిగేస్తానమాట ఇంకెక్కడ ఉంటుంది నీచు వాసన చాలా నీట్గా వైట్గా వచ్చేస్తాయి ఏ కలర్ అయినా వైట్గా వస్తాయేమో మరి నాకు తెలియదు కానీ చూడటానికి కూడా చేపలు ఫ్రెష్గా అనిపిస్తుందండి అలా కడిగేసిన తర్వాత అన్ని చేపలు 2 సార్లు కడగాల్సి వచ్చింది కొన్ని చేపలు వేసుకొని వాటిని అన్నీ తీసేసి ఆ నీళ్ళు బారబోసి మళ్ళీ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొన్ని చేపలు తీసుకొని దాంట్లో వచ్చి మన పసుపు వేసి కడుగుతానండి నేను కొంతమంది ఉప్పు పసుపు నిమ్మరసం అన్నీ ఒకేసారి వేసి కడుగుతారు కానీ నేనైతే ఒక్కొక్కసారి కడుగుతానండి ఎందుకో అలా నచ్చదు నాకు ఇలానే నచ్చుద్ది అనమాట ఇలా చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అంత నీట్గా వచ్చింది అనేసి ఎవరి అలవాటు వాళ్ళది ఏది తప్పు కాదనమాట సో ఇదిగోండి ఇలా నీళ్ళల్లో వేసేసి మళ్ళీ ఇంకోసారి కడిగేస్తున్నాను ఇదండి పసుపు తీసుకొని అంత ప్రతి ముక్కకి పట్టేటట్టు కొంచెం అలా అంటే రుద్దేస్తూ ముక్కకి రుద్దేసుకుంటూ కడిగేసాము అంటే మంచిగా ఆ చేపకి ఉండే జిగురు కూడా వదిలిపోద్దండి జిగురుగా ఉంటుంది కదా కొంచెం అది కూడా పోతుందన్నమాట
శుభ్రంగా అయిపోయింది కదా 2 టైమ్స్ కడిగేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ నిమ్మకాయ అనమాట. నిమ్మకాయ పిండేసి మొత్తానికి నేను ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. తీసుకొని బాగా ముక్కలన్నీ ఇలా ఇలా కదిలిచ్చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తానన్నమాట. అప్పుడు ఆ నిమ్మరసం వీటికి ముక్కలకి బాగా పట్టి ఇంకొంచెం నీట్గా వాసన అనేది పోతుంది అనేది నా ఫీలింగ్ అనమాట. చూడండి ముక్క అయితే ఎంత నీట్గా ఫ్రెష్గా జిగురు లేదు, వాసన లేదు, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు కూర చేయాలని అనిపిస్తుంది మా ఇంటికి కూడా, చూడటానికి కూడా బాగుండాలి కదా. అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట ఫ్రెష్గా ఉన్నాయబ్బా వాసన లేకుండా. ఇప్పుడు కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది అనిపిస్తుంది అనమాట. మొత్తానికి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత వీటిని ఏం చేస్తానంటే అన్నీ ఒకసారి ఖర్చు అవ్వవు అనమాట మాకు. సో అందుకని నేనేం చేస్తున్నానంటే వీటికి ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి, ఎందుకు ఒక్కొక్క ముక్క వేస్తున్నానంటే ప్లేట్లో నీళ్ళు ఉన్నాయండి, అందుకని ఒక్కొక్క ముక్క వేస్తున్నాను, లేకపోతే ఆ నీళ్ళు కూడా పడిపోతాయి. వీటికి ఇదిగోండి ఒక 2 స్పూన్లు ఉప్పు వేసాను. ఏంటంటే ఇది ఇలా కలిపి పెట్టేస్తాం కదా ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడన్నా కావాలి ఫ్రై చేయాలి లేకపోతే కూర చేయాలనుకున్నప్పుడు ఒక అరగంట ముందు పెట్టేస్తే ఇవన్నీ కలిపేస్తున్నాం కదా, డైరెక్ట్గా మనము పెనం మీద ఒక స్పూన్ నూనె వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. షాలో ఫ్రై చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకేం కలపక్కర్లా మనం. ఇదండి కారప్పొడి వేసేసాను. కారప్పొడి వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత దీనిలో కొంచెం నూనె కూడా వేస్తానన్నమాట. అప్పుడు ముక్కలకి బాగా పట్టుంటుంది. చాలామందికి ఫ్రిడ్జ్లో పెట్టిన ముక్కలు నచ్చవు, కానీ నాకేమో ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత పులుసు పెడితే మీరు ఎంత కదిలిచ్చినా కానీ ముక్క విరగడం అంటూ ఉండదన్నమాట. చక్కగా పైగా ఈ ఉప్పు కారాలన్నీ పట్టేస్తుంటాయి. మామూలుగా చేపల కూర ఇప్పుడు చేస్తే సాయంత్రానికి బాగుంటుంది అంటారు కదా, ఎందుకు ఆ పులుసు ఉప్పు కారం పడుతుంది కదా. ఇలా వాటి చేస్తే వెంటనే తిన్నా కానీ అదే టేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకో నాకు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా పట్టించినవే బాగా నచ్చుతాయి. ఫ్రై కూడా రెడీ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ½ అన్ అవర్ ముందు బయట పెట్టేసేసి బాక్స్ని, అవి గడ్డగట్టు ఉంటాయి కదా, అది ఊడిపోయిన తర్వాత ఒకే 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు నూనె వేసేసి నాకు దానికి వేరుగా ఒక పెనుము ఉంది మామూలుగా, ఆ పెనుము మీద 2 స్పూన్లు నూనె వేసేసి సన్న మంట మీద చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా. అదొక రకమైన ఫ్రై అనమాట. కూరకు కూడా ఇలానే ముక్కలు యూజ్ చేసుకోవచ్చు. విరగడం కానీ చెదరడం కానీ అయితే ఉండదన్నమాట. నేను ఎప్పుడు చేప తెచ్చినప్పుడు ప్రతిసారి నేను ఇలా అయితే కలిపి పెట్టేసుకుంటానండి. నాకు ఇంకా 10 రోజుల దాకా కూడా ఉంటాయి, పాడవు ఇంకా ఎక్కువ రోజులున్నా పాడవదు. మాకేంటంటే తొందరగా ఖర్చు కాదు కాబట్టి, పైగా నార్త్లో ఉన్నప్పుడు ప్రతిసారి మార్కెట్ దూరంగా ఉంటుంది, వెళ్ళలేం కాబట్టి వెళ్ళినప్పుడు ఇలా తెచ్చి మగ్గిచ్చి పెట్టేసుకునే వాళ్ళు అనమాట. ఇలా ఆయిల్ ఉప్పు కారం కలిపి పెట్టి బయట ఉంచినా కానీ 2 రోజులు 3 రోజులు చెడిపోతుంది తెలుసా. నాకెలా తెలుసు అంటే విజయవాడలో ఉన్నప్పుడు మా పక్క ఆవిడ వాళ్ళకు రొయ్యల చెరువులు ఉండేవన్నమాట. వాళ్ళు అలా చేపలు కట్ చేయించుకొచ్చి, అప్పట్లో వాళ్ళకి ఫ్రిడ్జ్ లేదు, ఇలా చేసుకొని నువ్వు క్యాన్లో పెట్టి బయటే ఉంచేవాళ్ళు. అప్పుడు చెప్పారనమాట. అప్పటి నుంచి నేను అలానే చేస్తాను, వాళ్ళు నేర్పించింది అనమాట. వాళ్ళు చేపలు ఇలా పెట్టి ఉండడం చూసి అప్పటి నుంచి నేను కూడా ఇలానే చేస్తానండి. ఇదండి ఈ చేపల సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ పెట్టేసేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంకో 10 రోజులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట.
ఈ ఐడియా ఎలా ఉందంటారు? బాగుంది కదా. ఆ ముక్కలు కూడా నీట్గా సర్దేసుకుంటే హ్యాపీగా కాదు, చూడటానికి బాగా ఉంటుందన్నమాట. ఇదండి, ఇలాగ చేస్తాను ప్రతిసారి. నేను ఎప్పుడు చేపల్ని ఇలా, ఏ చేపలైనా సరే ఇలా చేసి రెడీగా పెట్టుకుంటానన్నమాట. ఇంకా కొన్ని ముక్కలు ఉంచుకుంటాను, అవి ఈరోజు పులుసు పెట్టేస్తానండి. ఫ్రై ఈరోజు అవుతుందో లేదో, ఈ క్లీనింగే సరిపోతుంది సగం టైం అంతా. ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే ఎప్పటికీ ఉంటాయి, అంటే ఇంకోసారికి ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఇదిగోండి, ఇలా బాక్స్లా పెట్టేస్తున్నాను అనమాట. ఏమంటారు? మీకు నచ్చిందంటారా? మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఉంటాను, మీ లక్ష్మీరావు.